నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మేడం, చెప్పండి. రేపు 2వ తారీఖున మోడీ గారు అమరావతికి రాబోతున్నారు. సో గతంలో కూడా 2014 గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు రావడం జరిగింది. అమరావతికి శంకుస్థాపన ఇప్పుడు గుప్పెడు మట్టి అనేది వేయడం జరిగింది. సో దాని తర్వాత నిధులు ఇవ్వలేని పరిస్థితి, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు కూడా అదే గవర్నమెంట్ ఫామ్ అయింది, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మళ్ళీ సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం వల్ల అక్కడ బీజేపీ అనేది కొంచెం పవర్ లో రావడం జరిగింది. సో దాని తర్వాత కేవలం అమరావతికి 1,500 కోట్లు అప్పుకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. 15,000 కోట్లు. సో ఈ సందర్భంలో మోడీ గారు ఇక్కడ రాబోతున్నారు. కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. సో దాని తర్వాత ఇంకేమైనా మంచి ఒక గుడ్ న్యూస్ చెప్పే యోచనలో ఉన్నారు అమరావతి ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ? ఇప్పుడు పోయినసారి అలా జరిగింది కాబట్టి ఈసారి కూడా అలాగే జరుగుతుందా అని చాలా మంది అనుకుంటున్న మాట వాస్తవం. మోడీ అవును. పర్యటనని మనస్ఫూర్తిగా ఆహ్వానించగలుగుతున్నారా అంటే కొంచెం ప్రశ్నార్థకంగానే అనుకోవచ్చు. ఓకే. ఏ ఏంటి రీజన్ ఏంటి అంటే, మరి పోయినసారి వాళ్ళు చేసిన నమ్మక ద్రోహం అలాంటిది. ఓకే. అందుకోసం అలా వాళ్ళ అభిప్రాయపడటంలో పెద్ద వింత ఏమీ లేదనిపిస్తుంది నాకు. ఓకే. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆశావహ దృక్పథంలో ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడైనా సరే వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో, ఎందుకంటే మళ్ళీ శంకుస్థాపన అనేది ఎందుకు అవసరం పడుతుంది అంటే, మధ్యలో మూడు రాజధానులు అని ఒక మూడు ముక్కలాట జగన్మోహన్ రెడ్డి ఆడిన నేపథ్యంలో సరే ఆ రోజు ఏమన్నా ముహూర్తం బాగలేదేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు కొత్త ముహూర్తం పెట్టి కొత్తగా మోడీ గారు వస్తున్నారని మనం ఆశావహ దృక్పథంలో అనుకోవాలి. ఇది ఓకే. మొదటి పాఠం. రెండోది ఏంటి అంటే, మళ్ళీ కర్మగాలి ఈ ప్రభుత్వం ఓడిపోయి, ఈ పార్టీ ఓడిపోయి మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఈసారి నాలుగు రాజధానులు లేకపోతే ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని రాజధానులు అనే ఒక పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, ఇప్పుడు పార్లమెంట్ లో ఇది శాశ్వత రాజధాని అనే ఒక ఆ, గెజిట్. చట్టాన్ని ఒక చట్టం చేయాల్సిన అవసరం ఈ రోజు మనం చేపించుకోవాల్సిన అవసరం ఇవాళ ఆంధ్ర ప్రజల మీద ఉంది. ఎందుకంటే రైతులు చాలా చాలా త్యాగం చేసి 32,000 ఎకరాలు, దగ్గర దగ్గర 34,000 ఎకరాలు ఇచ్చారు అంటే అదేం చిన్న మాట కాదు. అంత అవును. భూమి ఇచ్చినప్పుడు వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీ చావు మీరు చావండి, నేను తాంబూలాలు ఇచ్చేశాను, ఇక తన్ను చావండి, మూడు రాజధానులు అన్నాను కాబట్టి రైతులు ఏ గాలికి పోతే నాకెందుకు అని జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ఓకే. 5 సంవత్సరాల పాటు ఆ, మొదలైన రాజధాని కూడా ఆ, పని సాగక ఎక్కడిదక్కడ స్టాండ్ స్టిల్ కండిషను, అంటే ఒక స్టేటస్ కో మెయింటైన్ అయిపోయింది. ఆ, కోర్టులు స్టేటస్ కో ఇస్తే కూడా అంత ఇదిగా స్టేటస్ కో మెయింటైన్ అవ్వదేమో కానీ జగన్మోహన్ రెడ్డి మటుకు చాలా ఆ, కుటిల బుద్ధితోటి స్టేటస్ కో మెయింటైన్ చేశాడు. అలా ఓకే. స్టేటస్ కో మెయింటైన్ చేయడానికి కూడా ఇంకొక కారణం కూడా ఉంది. అతను కట్టలేడు, అతని దగ్గర అంత విజన్ లేదు. అతను ఒక విజనరీ పర్సనాలిటీ కాదు అతనిది. అతను ఎంతసేపు విధ్వంసకర మనస్తత్వం కాబట్టి, తనకేంటి లాభం అని చూసుకునే మనిషి కాబట్టి అమరావతి ఆ పరిస్థితిలో అలా అయిపోయింది. ఓకే. అమరావతిని చంపేశారు ఒక రకంగా. సరే, ఇప్పుడు మనం మళ్ళీ ఈసారంటూ అమరావతి అంటే పార్లమెంట్లో చట్టం ద్వారా పకడ్బందీగా చేసుకుంటూ ఒక పక్క నుంచి, రెండో పక్క నుంచి ఇచ్చిన నిధులని సక్రమంగా వినియోగిస్తూ అమరావతి లక్ష్యానికి చేరుకోవాలి. ఓకే. అమరావతి లక్ష్యాన్ని చేరుకోవడం అనేది అంత ఈజీ ఏమీ కాదు. అదేమి ఆ ఏదో అంటారు చూడండి, అద్దంలో చందమామను చూపించినట్టు చూపిస్తానంటే కుదరదు. దానికి చాలా ఆ చిత్తశుద్ధి కావాలి, చాలా కష్టపడాలి, చాలా విజన్ కావాలి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ మాదిరి విజన్ ఉంది అని చెప్పి ఆ ప్రపంచానికి తెలుసు, ఆయనకి తెలుసు.
ప్రజలకి తెలుసు. ఎందుకంటే మనకు హైదరాబాద్ ఒక తార్కాణం, అవునన్నా కాదన్నా. చాలా మందిని చాలా విషయాల్లో చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించవచ్చు. నేను కూడా చాలా రకాలుగా వ్యతిరేకిస్తాను. ఎట్లా అంటే కూటమిలో చేరే విషయంలోనే అంటే బీజేపీ లాంటి మతతత్వ పార్టీ తోటి ఆయన చేయగలపడం అంటే ఒక రకంగా ఆ శత్రువుకి ఆ ఆహారం చెయ్యందించడమే అవుతుంది. ఇప్పుడు పులి మీద స్వారీనే, అది పులి మీద స్వారీనే. కానీ ఆ రోజు ఆయన అనుకున్న ఉద్దేశాల ప్రకారం ఆయన నిర్ణయం తీసుకున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగితే బీజేపీ ఎన్ని తప్పులు చేసుకోనివ్వండి, కానీ కనీసం ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడితేనన్నా నాలాంటి వాళ్ళకి కొంచెం సంతృప్తిగా అనిపిస్తుంది. ఓకే, కానీ మేడం ఇక్కడ చెప్పండి మేడం, చెప్పండి. ఎస్ మేడం, ఇక్కడ అమరావతికి మోడీ గారు ఇప్పుడు రాబోతున్నారు, అక్కడ శంకుస్థాపన కొన్ని చేయబోతున్నారు. చాలా మంది ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కూటమి చాలా టీడీపీ వాళ్ళే అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొన్ని లక్షల కోట్ల విలువైన ఏదైతే ప్రాజెక్ట్స్ కానీ ఏదైతే కొన్ని కంపెనీలకు మొత్తం శంకుస్థాపన చేస్తున్నారు మోడీ గారు అని చెప్తున్నారు. ఓకే, కానీ ఇవన్నీ ఎప్పటికో అవుతాయని పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. గతంలో చాలా శంకుస్థాపనలు చేశారు, ఇప్పటికీ సరిగ్గా అవ్వని పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు రేపు వచ్చే అమరావతిని కూడా ఖాళీ నామకే వాస శంకుస్థాపన చేసి వదిలేస్తారా, దానికి నిధులు వెంటనే కేటాయిస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయ్యేదాకా ఎవరికి తెలియదని చాలా మంది చెప్తున్నారు. సో మీ ప్రకారంగా చెప్పండి, ఇది నామకే వాస శంకుస్థాపన నామకే వాసే వస్తున్నారా, లేకపోతే వచ్చిన తర్వాత వెంటనే నిధులు కేటాయించి దాన్ని మొత్తం కంప్లీట్ 100% కంప్లీట్ పూర్తి దాన్ని చూస్తారనుకుంటారా? ఇప్పటికే నిధులు కేటాయించినట్టున్నారు, విడుదల చేశారు అనేది లేనిది ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. పోయినసారి లాగా డ్రామా చేశాడు అనుకోండి మోడీ, ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనిస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? లేదు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇవాళ అవునన్నా కాదన్నా కేంద్రంలో కూటమి ప్రభుత్వం మనగలుగుతుంది, మెజారిటీలో ముందుకెళ్తుంది, నిర్ణయాలు తీసుకోగలుగుతుంది, చట్టాలని రూపొందించుకోగలుగుతుంది అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి బలమనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈయన సపోర్ట్ ని విత్డ్రా చేసుకుంటే ఇంకొంతమంది విత్డ్రా చేసుకోవడానికి చేసుకుంటారు. అప్పుడు చేసుకుంటే అసలు మోడీ ప్రధానమంత్రి కాకుండా పోతాడు. అప్పుడేంటి పరిస్థితి? అందుకని ఈసారి అలా చేస్తాడు అని నేను అనుకోను. ఆంధ్ర ప్రజల మీద ప్రేమ కంటే కూడా తన పదవి కోసమైనా సరే ఆంధ్ర ప్రజలకి అమరావతిని అందిస్తాడు అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఇంకొకటి ఏంటంటే, దక్షిణాదిలో పాగా వెయ్యాలి అని చాలా ఉవ్విళ్ళు ఊరుతున్నారు వాళ్ళు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళదైన మార్కుని వాళ్ళు వేసుకుని తద్వారా ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇలా ఏ విధంగా చూసినా సరే వాళ్ళ అవసరాల కోసమైనా కావచ్చు, మధ్యలో మనం బాగుపడతాము అనే ఒక నమ్మకం అయితే అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రెండు కారణాలు. ఒకటి, వాళ్ళు దక్షిణాదిలో పాగా వెయ్యాలి అనుకున్నా, అలాగే కేంద్రంలో తమ అధికారానికి డోకా లేకుండా ఉండాలి అన్న చంద్రబాబు నాయుడుతో మంచిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మంచిగా ఉండాలి, గుడ్ లుక్స్ లో గుడ్ బుక్స్ లో ఉండాలి అని మటుకు మోడీ అనుకుంటాడు. అంతేగాని చిత్తశుద్ధితోటి తన గుజరాత్ని కాదని వేరే రాష్ట్రానికి చేస్తాడని నేనైతే అనుకోను. ఆయన చాలా సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా కనిపించరు చాలా సందర్భాల్లో. సరే, అవన్నీ పక్కన పెట్టి, ఆ కుళ్ళు బుద్ధులు కుచిత బుద్ధులు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చెయ్యాలి అని చెప్పి ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఆ రైతులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. అవును, ఎందుకంటే రాజధాని వచ్చి అభివృద్ధిలోకి వస్తే గనక వాళ్ళు ఎకరానికి పావలా వంతు వాళ్ళకి ఇచ్చారు. ఆ పావలా వంతుని ఆ వంతు ఎంత బాగా అభివృద్ధి అయితే అంటే అప్పుడే కదా రేట్ వస్తుంది వాళ్ళకి, ఆర్థికంగా వాళ్ళు బలపడతారు. ఈ ఈ జనరేషన్ కి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా వచ్చే జనరేషన్ కైనా ఉద్యోగాలు వస్తాయి అనే నమ్మకంలో వాళ్ళు ఉన్నారు. అంటే
ఎప్పుడు అవుతుంది అంటే టైం బౌండ్ చెప్పలేము. ఇప్పుడు పోలవరం ఉంది, ఎప్పుడు అవ్వాలి చెప్పండి, అది ఎప్పటి ప్రాజెక్టు. అవును. అలాగే అమరావతి కూడా అంత లేట్ అవుతుంది అనుకుంటే కాదు, ఫేజ్ వైజ్ గా డెవలప్ అవుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ప్రాక్టికల్ థింకింగ్ లోకి ఆయన కూడా రావాలి. ఏంటంటే అవును. ఇప్పుడు 34,000 ఎకరాలు మన చేతిలో ఉంది, ఇంకా ల్యాండ్ కావాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఈ ఉన్న ల్యాండ్ తోటి ఏం చేస్తాం? అవును. ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అంటారు. అవును. పిండి ఉండి ఉపయోగం ఏముంది రొట్టె చేయని కాడికి, పిల్లల ఆకలి నింపని కాడికి. అందుకని మనం హైకోర్టు కట్టుకున్నాము, అసెంబ్లీ కట్టుకున్నాము, సెక్రటేరియట్ కట్టుకున్నాము, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ కట్టుకున్నాము, మినిస్టర్స్ క్వార్టర్స్ కట్టుకున్నాము. కానీ అవన్నీ ఏమై వాడుకలోకి రాకోకుండా చివరిలో అలా పాడుపడిపోయి ఉన్నాయి 5 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కాస్త వాటన్నిటికీ రంగులేసి వాటన్నిటిని ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంత అందంగా ఉందండి. ఇప్పుడు వాళ్ళ కళ్ళతోటి వాళ్ళు బీడుని చూడాలనుకున్నారు. సాక్షాత్తు ఒక మంత్రి అయితే అది శ్మశానం అన్నాడు, ఇంకొక ఆయన అయితే అది లేదు ఇది లేదు అన్నాడు. వాళ్ళు అలా చేయాలనుకుని వాంటెడ్ గా చేశారు అది. అవును. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా అనుకోవట్లేదు కాబట్టి త్వరితంగానే పని జరుగుతుంది అనుకుంటున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది ఇది, ఈ ఉన్నంతలో నేను ఎంత బాగా పర్ఫామ్ చేయాలి, ఎంత బాగా చేసి ప్రజలకు అందించాలి అనే ఒక తాపత్రయంలో ఆయన ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని. ఇప్పుడు గన్నవరంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే నన్ను అడిగితే. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు? అవును. మనకి కానీ చెయ్యవలసినవి చాలా ఉన్నాయి ఇక్కడ. అవును. ఇంటర్నేషనల్ దాన్ని ఎయిర్పోర్ట్ తో మనం ఏం చేసుకుంటామండి? ఎంత దూరం ఉందండి గన్నవరం? అవును. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఒక మూల ఉంది, ఇంకొక మూల వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలంటే రావట్లా, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు ఎయిర్పోర్ట్ కి. అవును. గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా అంతే కదా, రాజధానికి అమరావతికి ఎంత దూరం ఉంది? గంట జర్నీ. అటు నుంచి అటు ఫ్లైఓవర్ వేస్తే సరిపోతుంది అనుకుంటా, డైరెక్ట్ ఫ్లైఓవర్ అనుకుంటా. ఆ అంటే చాలా ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ను కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. అవును. దానికోసం ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టడం అనేది ఆ డబ్బులు పెట్టుకుంటే ఇంకా అక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవును. అందుకని ఆయన కూడా ప్రాక్టికల్ అవుట్లుక్ తో ఉండాలి. పోయినసారి కూడా నేను ఇవి తాత్కాలికం, చాలా బాగా కట్టి కూడా ఇవి తాత్కాలికం అన్నారు, నేను ఇంకా బాగా ఏదో కడతాను అని. ఏదో అంటారు చూడండి, మెంగ మెతుకులేదు మేసాలకు సంపంగి నూనె అని. అసలు ఉమ్. రాజధానే లేదురా దేవుడా అని మొర్రో అని మొత్తుకుంటుంటే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను. అవసరంలా. ఉమ్. ఇప్పుడు ఇవాళ ఏంటి కావాలి? ఏ మాటకు ఆ మాట విభజన చట్టంలో మనకి ఇచ్చిన హామీ లేదు. ఓకే. మనం ఒక రకంగా ఆ ఏదో అంటారు చూడండి, అటు కన్న వాళ్ళకి కాకుండా అటు పెంచుకున్న వాళ్ళకి కాకుండా అయిపోయిన బిడ్డలాగా అయిపోయింది మన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మన ముందున్న లక్ష్యం ఏంటి? ఎంత త్వరగా మనం చేసుకోవాల్సినవి చేసుకుంటే అప్పుడు మనకి అక్కడ అభివృద్ధి అనేది మొదలైతే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే సంపద వస్తుంది, సంపద వస్తే ఆ అవును. సంపదతో ఇంకొన్ని కట్టుకోవచ్చు మనం. ఇలా అవును. ఆలోచించాల్సిందే తప్పితే నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే ఈ కావాలి కావాలి అనే దానికి. ఇప్పుడు పోయినసారి కూడా చాలా మంది అన్నారు 34,000 ఎకరాలు కావాలా అని. సాక్షాత్తు అసెంబ్లీలో అన్న జగన్మోహన్ రెడ్డి 34,000 ఎకరాలు కావాలి, ఇంతకంటే ఇంకొంచెం ఇంకా ఎక్కువే కావాలి అన్నోడల్లా తర్వాత అంతా అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్నారు, ఇంకేదో 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 అని చాలా శ్మశానం. అవాకులు చవాకులు పేరారు. అవును. అందుకని అట్లాంటి వాటన్నిటికీ దూరంగా పక్కన పెట్టి ఇవాళ చెయ్యాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్న మన దగ్గర ఉన్న డబ్బుతోటి మనకున్న వనరులతోటి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మన రాష్ట్రానికి అవసరమైన రాజధానిని కట్టుకోవటం కోసం మనం కట్టుబడి ఉండాలి. ఒక్కవేళ రేపొద్దున మోడీ ఏదైనా తోక జాడిస్తే ఓకే. పోయినసారిలాగా నీళ్లు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నట్లుగా చేస్తే గనక ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన ఏదైతే సపోర్ట్ ఉందో అది విత్డ్రా చేసుకుంటే గాని ఆ తెక్క కుదరదు మోడీకి. అవును అలాంటి అవును పరిస్థితి మోడీ తెచ్చుకుంటాడని నేను అనుకోను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నిక్కచ్చిగా నికార్సుగా నిలబడాల్సిన బాధ్యత కూడా తెలుగు ప్రజల తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. అలా ఉంటేనే మోడీ కూడా మాట వింటాడు అని నేను అనుకుంటున్నాను. మేడం, ఇక్కడ మోదీ గారు డబ్బులు ఇవ్వకపోతే, సరైన పద్ధతిలో డబ్బులు అనేది ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకోవాలి అని మీరు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన విత్డ్రా చేసుకుంటారా బీజేపీతో? ఆయన కర్మండి, ఆయన ఏం చేస్తాడో మనకేం తెలుసు. ఓకే. ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు గారు ఆ విత్డ్రా చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గనక విత్డ్రా చేసుకోకపోతే చీపుర్లతో కొడతారు. ఓకే. ఈసారి గనక ఆంధ్రప్రదేశ్ కి రాజధాని విషయంలో ఇంకొకసారి మోసం చేస్తే ప్రజలు సహించరు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మైకాన్ పాలిటిక్స్ వచ్చిన థ్యాంక్ యూ.